ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆందోళన ప్రదేశ్గా మారిపోతూ ఉంది. ఎక్కడ పట్టినా ఆందోళనలు. మరి అంగన్వాడీలు మరి అడుక్కొని తింటున్నారు వీధుల్లో. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని వచ్చింది అంగన్వాడీ కేంద్రాలని. భారతదేశంలో దాదాపు 6 లక్షల అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో 12 లక్షల మంది పనిచేస్తున్నారు. వాళ్ళు ఏదో అడిగేటువంటి రెమ్యూనరేషన్ను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేకపోవడం, మరి దీన్ని నేను ఖండిస్తున్నాను. వాళ్ళు దాదాపుగా 3 వారాలుగా పనిచేస్తుంటే వాళ్ళని అరెస్ట్ చేయడం ఎందుకు? వాళ్ళు కలెక్టరేట్లు ముట్టడిస్తున్నారు, మరి రెవెన్యూ ఆఫీసులను ముట్టడిస్తున్నారు, రోడ్లపైన ఉంటున్నారు. ఈ విధమైనటువంటి చర్యలు మంచిది కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు ఆందోళన ప్రదేశ్గా మారిందని తెలియజేస్తూ చివరిలో ప్రత్యేకమైనటువంటి అంశం ప్రత్యేక హోదా. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక హోదాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చింది 10 సంవత్సరాలు, దాదాపుగా 10 సంవత్సరాల క్రితం. మరి ప్రత్యేక హోదాని భారతీయ జనతా పార్టీ, వైసీపీ పార్టీలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మర్చిపోయినాయి. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు. దీన్ని ఒక్కటే ఏదైనా చేయగలదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. దీన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక హోదాని మేము డిమాండ్ చేస్తూ 33 మంది రెడీగా ఉన్నారు. పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు. నేను దివాకర్ రెడ్డిని కలిశాను, మైసూరారెడ్డిని కలిశాను, రాయలసీమలో చాలామంది రెడ్లను కలిశాను. నేను ఆయన ఆహ్వానించాను. మా వాడే కదా, మా పార్టీయే కదా, పోయాడు, అలిగిపోయాడు, రమ్మని ఆహ్వానించాను. ఏ పీతో ఉన్నా కూడా, ఏ పార్టీతో ఉన్నా కూడా మేము ఆహ్వానించాను ఆయన, నేను రమ్మని. ఇప్పటి నుంచిగా దాదాపు 2-3 సంవత్సరాలుగా జరుగుతున్నాయి. ఆయన నాకు ఒక మాట చెప్పాడు, షర్మిలాని ముందు రానివయ్యా అన్నాడు. చంద్రబాబు ఎవరు మీకేమన్నా తెలుసా ఆయన గురించి? ఆయన యూత్ కాంగ్రెస్లో ఉన్నాడు, నేను యూత్ కాంగ్రెస్లో ఉన్నాను. నేను తిరుపతి, అప్పుడు అది టౌన్ తిరుపతి, ఇప్పుడు పట్టణం అయింది. తిరుపతి పట్టణ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా నేను ఉన్నా. ఆయన పులిచెల్ల బ్లాక్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఆయన ఉన్నాడు. మేమిద్దరం దాదాపు 49 సంవత్సరాలుగా బాగా తెలుసు. ఏముంది మా బాబుతో కలవడంలో నష్టం ఏముంది? ఎవరైనా రావచ్చు మా పార్టీలోకి. చాలామంది విమర్శలు చేశారు, మళ్ళా వాళ్ళు వచ్చారు. ఎంతోమంది విమర్శలు చేస్తుంటారు. విమర్శ చేయడం అనేది ప్రజాస్వామ్యంలో అది ఒక పద్ధతి. నేను కూడా ఇప్పుడు విమర్శలు చేశాను. మరి చేస్తుంటారు, వస్తుంటారు, పోతూ ఉంటారు. దానికి మేమేం దాని గురించి పట్టించుకోవటం లేదు. ఆమెను మేము ఆహ్వానిస్తున్నాం. మొన్న ఒక వారం క్రితం మమ్మల్ని అందరినీ పిలిచారు, వ్యక్తిగత మా అభిప్రాయాలు అడిగారు. మా వాళ్ళందరూ తెలియజేశారు. ఎక్కువ మంది ఆమె రాకని ఆహ్వానించారు. నేను వ్యతిరేకించలేదు. రాజశేఖర్ రెడ్డి నేను వ్యతిరేకించా. ఈ పాపను నేను ఆహ్వానిస్తున్నా. కానీ నేను ఒక షరతు పెట్టాను. ఈ అమ్మ కూడా జగన్ లాగా చేయదని నమ్మకం ఏంది, ఎవరు గ్యారంటీ ఇస్తారని నేను అడిగాను. మా ఇంటర్నల్ మీటింగ్లో, బయట నేను చెప్పకూడదు. నాకు సమాధానం నాకు వచ్చింది. చేరిన తర్వాత డిసైడ్ చేస్తాను. ఇది పెద్ద ప్రజాస్వామ్య పార్టీ, పెద్ద పార్టీ. ఈ పార్టీలో ఢిల్లీలో విమానం ఎక్కేటప్పుడు ఒక పదవి ఉంటుంది, దిగేటప్పుడు హైదరాబాద్ దిగేటప్పుడు పోతుంది. కాబట్టి ఈ పార్టీలో ఏమైనా జరగవచ్చు. కాబట్టి మేము చేరిన తర్వాత డిసైడ్ చేస్తాం. మంచి సముచితమైనటువంటి గౌరవప్రదమైనటువంటి ప్లేస్ ఇచ్చేదానికి నేను రెడీ. నేను ఇంకా నోరు తెరిచి చెప్పటం లేదు, కానీ చెప్తే అది బ్రేకింగ్ న్యూస్లు అవుతాయి. ఆమె చేరిన తర్వాత నేను మాట్లాడతాను. బాగుందా? చాలా బాగుందా? నాకు బలి ఇష్టం ఆయన అంటే. నేను కేసీఆర్ నాకు మంచి స్నేహితుడు. ఆయనకి నేను 16 సీట్లు రాజశేఖర్ రెడ్డి ఇవ్వాలనంటే నేను 42 సీట్లు నేను ఇప్పించాను. 10 సంవత్సరాల్లో ఆంధ్రులను దూరంగా పెట్టి నష్టపోయాడు. మరి రేవంత్ రెడ్డి స్పీచ్లు నేను మాట్లాడలేను, కానీ మాట్లాడితే బాగుంటుందని అనుకుంటుంటాను. ఎట్ట మాట్లాడాడు తెలుసా? ఒకరోజు ఒక సభలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు
మీ అమ్మా నాయనకి నువ్వు అడ్డంగా పుట్టావా నిలువుగా పుట్టావా అని అన్నాడు. అంత వాగ్దాటి, అంత చాతుర్యం, ప్రజల్ని ఆకట్టుకోగలిగాడు. చంద్రశేఖరరావు బాగా మాట్లాడతాడు, అంతకంటే పదంతలు బాగా మాట్లాడి ప్రజల్ని ఆకట్టుకున్నాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన నేను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. చాలా బాగా చేస్తున్నాడు, చాలా బాగా చేస్తున్నాడు, బాగా చేస్తాడు కూడా. ఈ మధ్య వచ్చిపోయాడు భార్యాభర్తలు, నేను కలిశాను, మీ అందరికీ తెలియదు కానీ ఎయిర్పోర్ట్లో ఒక గంట సేపు కూర్చున్నాను. తిరిగిపోయేటప్పుడు వస్తాడు మళ్ళా తొందరలో. బాగా చేస్తున్నాడా రేవంత్ రెడ్డి, శభాష్. నేను ఇంకోటి కూడా చెప్పాను మా మీటింగ్లో, రేవంత్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ ఇవ్వమని అడిగాను. రేవంత్ రెడ్డికి ఇవ్వమంటే మా వాళ్ళు గమ్ముగుండారు. నేను తీసుకొస్తాను కొన్ని మీటింగులకి. రేవంత్ రెడ్డి చక్కగా బాగా చేస్తున్నాడు. నేను ఒక మాట చెప్తానే, 5-6 ఏళ్ళు ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే ముందు 2 కాలనీలకు వెళ్ళి వచ్చాను. న్యూ ఇందిరా కాలనీ, దాన్ని ఎస్టీవీ నగర్ అంటారు. దాన్ని ఒకప్పుడు పెద్ద హరిజనవాడ అనేవాళ్ళు. పొద్దున్నే ఇంటింటికి పోయి వచ్చి అందరినీ చూసి పలకరించి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి, తర్వాత నెహ్రూ నగర్ పోయాను, జ్యోతి టాకీస్ దగ్గర ఆ ఏరియాలో. ప్రజల్లో చాలా మార్పు ఉంది, చాలా మార్పు ఉంది. మాకున్న సమస్య ఏంటంటే ప్రజలు ఓటు వేయాలనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీకి, ఓటు వేయించుకునే మెకానిజం మా దగ్గర లేదు. మా దగ్గర ఉన్న క్యాడర్ అంతా అట్టు ఎత్తుకోబోయే జగన్. ఇప్పుడు ఆ క్యాడర్ వస్తూ ఉన్నారు, ఎంత వస్తారో నేను చెప్పలేను కానీ వస్తామని చెప్పి ఫోన్లో చెప్తా ఉన్నారు. మరి రాబోయేటువంటి 2 నెలలు కాంగ్రెస్ పార్టీకి చాలా కీలకమైంది. సొంతంగా గవర్నమెంట్ వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. ప్రజల్లో మాత్రం గొప్ప మార్పు కనిపిస్తాం, నేను ఊహించలేదు. ఒకసారి నన్ను తిట్టిన వాళ్ళు కూడా ఈరోజు నేను నడుస్తూ ఉన్నాను వేదిక యూనివర్సిటీలో, ఒక స్కాలర్, ఒక అసిస్టెంట్ అసోసియేట్ ప్రొఫెసరు నా దగ్గరకు వచ్చాడు. మేము విద్యావంతులు అంతా కోరుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ రావాలని, మీరు గట్టిగా కృషి చేయండి. ఈ 2 పార్టీలు, ఈ పార్టీలన్నీ బాగా నాశనం చేసేసాయి ఆంధ్రప్రదేశ్ని, మీ కాంగ్రెస్ రావాలని మేమందరం కోరుకుంటున్నాం అన్నాడు. ఆయన పేరు నాకు తెలియదు, నేను ఆయనకు తెలుసు. నిన్న 7:30కి జరుగుతూ ఉంది. ప్రజల్లో చాలా మార్పు ఉంది, మేధావుల్లో మార్పు ఉంది, విద్యావంతుల్లో మార్పు ఉంది, మరి బలహీన వర్గాల్లో మార్పు ఉంది. ఈరోజు జ్యోతి టాకీస్ దగ్గరికి వెళ్ళి నేను అటు తిరుగుతూ ఉంటే అందరూ ఆహ్వానిస్తున్నారు. ఒకప్పుడు నన్ను చూసి ద్వేషించేవాళ్ళు ఆహ్వానిస్తున్నారు. నాకు ఎంతోమంది చెప్పారు, ఎందుకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు అని. అప్పుడు అడిగేవాళ్ళు, మంచి పని చేస్తున్నావు, ఇంకా కష్టపడని చెప్తున్నారు. ప్రజల్లో గొప్ప మార్పు కనిపిస్తాం. ఆమె సిద్ధాంత అసలు రాజశేఖర రెడ్డి ఎవరో 1978, నేను 1974 నుంచి ఇందిరాగాంధీని కలిసేవాడిని. 100 రూపాయలు పెట్టుకొని 7 నుంచి 16 రూపాయలు నా టికెట్, తిరుపతి తూర్పు నుంచి న్యూఢిల్లీకి పోయి నేను వస్తుండేవాడిని. 74 నుంచి దాదాపుగా 50 సంవత్సరాలు పూర్తి కాబోతా ఉంది ఏప్రిల్కి. మరి అప్పుడు వీళ్ళకి తెలియదు, రాజశేఖర రెడ్డికి ఇందిరాగాంధీ తెలియదు, చంద్రబాబుకి కూడా ఇందిరాగాంధీ నన్ను నా పేరు పెట్టి పిలిచేది, ఇందిరామోహన్ అని పిలిచేది. నేను స్కాలర్షిప్ల కొరకు 75 రూపాయలు నెలకి ఇచ్చేవాళ్ళు ఆ రోజుల్లో. మేము ఎంబీబీఎస్ చదివేటప్పుడు చాలదని ఆమె దగ్గరికి 2 నెలలకు ఒకసారి క్యూలో నిలబడి కలిసేవాడిని. నాకు వీళ్ళందరూ రాజశేఖర రెడ్డి వచ్చాడు 78లో రెడ్డి కాంగ్రెస్లో పోటీ చేసి గెలిచాడు. గెలిచిన తర్వాత కాంగ్రెస్లోకి వచ్చాడు. వచ్చిన తర్వాత మేము రాజశేఖర రెడ్డికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు, చాలా ప్రాధాన్యత ఇచ్చారు. నేను అప్పుడే 2004లో రాజశేఖర రెడ్డి నష్టం చేస్తాడు, ఈ విధమైనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వస్తాయని నేను ఖండితంగా చెప్పడమే కాదు, జాబ్ కూడా రాశాను. ఆ జాబ్ నా దగ్గర ఉంది, రెమింగ్టన్ టైప్ మిషన్లో 5 లైన్లు 6 లైన్లు. అది చెప్పడం బాగుండదు, నేను మా పార్టీ విషయాల్లో కూడా నేను బయట పెట్టాను. రాజశేఖర రెడ్డి నాకు బాగా తెలుసు. 1972 ఏప్రిల్ నుంచి, నేను ఫస్ట్ ఇయర్ మెడికల్ స్టూడెంట్, ఆయన హౌస్ సర్జన్. ఆయన రూము నా రూము ఆ కెమెరా లేకుండా అక్కడ ఉండేది. మేము ఇద్దరం పళ్ళు తోముకునేవాళ్ళం, ఇద్దరం ఒకరిని చూసుకుంటా ఒకరు. అందరం కలిసి బాత్రూంలో పోయి స్నానం చేసేది, చల్లటి నీళ్ళల్లో చేస్తే మేము పాటలు కూడా వచ్చేది ఆ చలికి. వేడి నీళ్ళు ఇప్పుడు ఉన్నాయి కానీ ఆ రోజుల్లో ఏమున్నాయి. రాజశేఖర రెడ్డి గారు నాకు బాగా తెలుసు, బాగా పైకి వచ్చాడు. ఆయన కొన్ని విషయాల్లో నేను విభేదిస్తూ వచ్చాను, కానీ ఒక విషయంలో మాత్రం ఆయన్ని నేను పొగుడుతాను. ఏంటంటే బిడ్డల్ని సరి అయిన టైంలో పెంచాడు.
కరెక్ట్. నేను పెంచలేకపోయాను. నాకు కూడా 2 బిడ్డలు ఉన్నారు. మొన్న వచ్చారు తిరుపతి కొండకి. ఆయన పెంచాడు. జగన్‌ని పెంచాడు. కరెక్ట్ సరైన సమయంలో పెంచాడు. ఆర్థికంగా పెంచాడు, రాజకీయంగా పెంచాడు. నేను ఇష్టపడుతున్నా. ఆ పాప కూడా నేను ఇష్టపడుతున్నా. ఎంత ఫైటరు. ఎంత చక్కగా ఫైట్ చేస్తా ఉంది. నాకు ఎన్నో సార్లు కళ్ళల్లో నీళ్లొచ్చినాయి ఆ పాప ఫైట్ చేస్తుంటే. ఇది దాదాపుగా ఒక 6 నెలల క్రితం నుంచి జరుగుతా ఉంది. షర్మిలమ్మ రావాలి, రావాలి, రావాలి అని. ఆమె ప్రయత్నం చేసింది. మా పార్టీ కూడా ఒప్పుకున్నది. మరి దాంట్లో జరిగింది. మా సమావేశంలో జరిగింది. మీకు అన్నీ చెప్పలేను కానీ సూచనగా తెలియజేస్తాను. మా పార్టీ ఒప్పుకుంది. నేను అడిగాను, ఆమె రాకపోతే మనం రాలేమా అని అంటే, వస్తానన్నప్పుడు ఎందుకు కాదనాలని ఆహ్వానిస్తామన్నారు. మేమందరం సమిష్టిగా ఒప్పుకున్నాం.